ఒకరోజు ఒకడు వచ్చాడు, మదిరాలో సేవ చేస్తుంటే, పలానా విశ్వాసి పలానా అమ్మాయిని తీసుకొని లేచిపోయాడు తెలుసా అన్నాడు. వచ్చి సంతోషంగా చెబుతున్నాడు. ఒరే అతను భక్తి గలవాడేనే, అరే ఒక మాట చెప్తే నేను దగ్గర నుండి పెళ్లి చేసి ఉండదు వాళ్ళ అమ్మడితో మాట్లాడి, అట్లా ఎందుకు తీసుకుని వెళ్ళాడు అని నేను బాధపడ్డా. వీడు పక్క నవ్వుతున్నాడు. అప్పటికే 10 మంది చెప్పేశాడు శనివారం పరిశుద్ధాన్ని గుడికి. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. నేను వెంటనే పిలిచి, ఏమన్నా బుద్ధి ఉందా నీకు? అన్నం తింటున్నావు, కంప్లిమెంట్ గట్టి తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే నీ కొడుకు ఏదైనా చేస్తే నువ్వు చెప్పుకుంటావా? నీ కూతురు చేస్తే చెప్పుకుంటావా? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాను, ఏమి నేర్చుకున్నావు భక్తి నువ్వు? జాగ్రత్త, అదే నీకు కూడా వచ్చిద్ది జాగ్రత్త అని చెప్పా. కరెక్ట్గా 6 నెలలు గడిచింది. ఈయన భార్య ఉంది, పిల్లలున్నా, లేచిపోయాడు వేరే తీసుకు. సేమ్ మందిరానికి వచ్చిపోతున్నావు లేదా సేవకు వచ్చావు, ఏమి నేర్చుకుంటున్నావు? కీడుగా మాట్లాడటం మానుకో. బాప్తీసం తీసుకున్న వ్యక్తి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడి నువ్వు సంతోషిస్తే దేవుడు ఒప్పుకోడు.